నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. లాస్ట్ ప్రాబ్లం ఈ రోమంలో 3x² - x -4. సో మనకు తెలుసు ఇంకా జీరోస్ కనుక్కోవాలంటే సేమ్ ఇచ్చిన ఈక్వేషన్ జీరోకి ఈక్వల్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే మీకు చాలా ప్రాబ్లం చూసాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఒక కాన్స్టెంట్ టర్మ్ని ఒక కాన్స్టెంట్ -4 ఇంటూ x² కోఎఫిషియంట్ని మల్టిప్లికేషన్ చేయాలి 3. సో -4 ఇంటూ 3. సో 4 3s are 12 మైనస్ ఇది ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ -12. ఇప్పుడు ఈ -12ని డివైడ్ చేసుకోవాలి ఏదో ఒక టేబుల్లో. సో మనకేంది సెంట్రల్ నెంబర్ రావాలి. 3 4s are 12. 4 నుంచి 3 పోతే 1 x సరిపోద్ది. ఓకేనా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకుంటాము, ఇక్కడ ప్లస్ తీసుకుంటాం. ఓకేనామా, ప్లస్ 3x². ఈ -x ప్లేస్లో ప్లస్ 3x -4x రాసుకుందాం. ప్లస్ 3x -4x -4 ఈక్వల్ టు 0. సో ఈ రెండు ఒక సెట్, ఈ రెండు ఒక సెట్గా తీసుకోండి. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 కామన్ తీయచ్చు. ఇక్కడ 2 x ఉన్నాయి, ఇక్కడ ఒక x ఉంది, x కూడా కామన్ తీయచ్చు. ఓకేనా, 3x కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఏం లేకపోతే 1. ఇక్కడ చూడండి, ఇది -4 కామన్ తీయచ్చు. తీసి ఈ బాక్స్లో ఏముంటే అది ఇక్కడ వేసేయండి. ఈక్వల్ టు 0. ఇక్కడ x+1, ఇక్కడ x+1, x+1 కామన్ తీస్తే ఇక్కడ 3x, ఇక్కడ -4, 3x -4 ఈక్వల్ టు 0. ఇంకా సేమ్ దీన్ని 0కి ఈక్వల్ చేసుకుంటాము, దీన్ని 0కి ఈక్వల్ చేసుకుంటాం. x+1 ఈక్వల్ టు 0 ఆర్ 3x -4 ఈక్వల్ టు 0. +1 అవతలకి వెళ్తే ఏమవుతుంది, -1 ఆర్ ఇదేమవుతుంది 3x -4 అవతల పోతే +4, x ఈక్వల్ టు 4/3. ఓకేనా, మనకు -1 4/3 వచ్చింది జీరోస్. therefore -1, 4/3 are the zeros of 3x² -x -4. ఓకేనా, ఇప్పుడు వెరిఫికేషన్ సేమ్ ప్రాసెస్, అన్ని ప్రాబ్లమ్స్ ఒకేలా చేస్తాం. వెరిఫికేషన్ సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఒకదాన్ని ఆల్ఫా అనుకుంటాం, మీకు తెలుసు, ఒకదాన్ని బీటా అనుకుంటాం. సో ఆల్ఫా -1, బీటా 4/3 తీసుకుందాం. ఆల్ఫా ఇక్కడ రాసుకోండి, ఆల్ఫా ఈక్వల్ టు -1 అండ్ బీటా ఈక్వల్ టు 4/3. సో -1 ప్లస్ 4/3. ఓకేనా, ఇది అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్లా చేస్తారు, క్రాస్ మల్టిప్లికేషన్. 3 1s 3 -3 ప్లస్ 4/3. ఓకేనా, -3 + 4 అంటే 1/3. ఓకేనామా, ఇది మామూలుగా. మీరు లేదంటే /1 తీసుకొని 1కి 3కి LCM 3ని తీసుకొని 1 టేబుల్లో 3 టైమ్స్ పోద్ది. 3 × -1 -3 ప్లస్ 3 టేబుల్లో 3 1 టైం పోద్ది. 1 4s are 4 అలాగనే వేసుకోవచ్చు. ఓకేనా, అదే మరి చిన్నపిల్లలా ఉంటుంది, 10th క్లాస్ కాబట్టి కొంచెం సింపుల్గా వేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x minus coefficient of x by coefficient of x square, coefficient of x square. ఓకేనా, సో దట్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే ఆ ఈక్వేషన్లో చూసుకుంటే 3x² -x -4 కదమ్మా. సో ఫార్ములాలో మైనస్ ఉంది. కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే -1 బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే 3. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/3. అంతేనా, ఇది సేమ్ ఆన్సర్. ఓకే, దీన్ని మాత్రం మనం ఈక్వేషన్లో చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా. ఆల్ఫా అంటే -1 ఇంటూ బీటా అంటే 4/3. సో /1 మీనింగ్ ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్. న్యూమరేటర్స్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం, డినామినేటర్స్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. ఇది -2 + -1 4s are 4 /1 3s are 3. ఓకేనా, అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్
ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఫార్ములా ఏంది? కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాన్స్టెంట్ టైం ఎంత ఈక్వేషన్లో? -4 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 3. సరిపోయిందమ్మా? -4/3 ఓకేనా? దీన్ని మాత్రం ఈ ఫార్ములా రాసి ఈక్వేషన్లో చూసుకోవాలి. ఓకేనా?